దేవునికి మహిమ కలుగును గాక. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం. ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యము దీవించుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా యేసయ్య, మీ పాదాలకు వందనాలు. వాక్యమయ్యున్న దేవా, మేము సంఘముగా మీ యొద్ద కూడి ఉన్నాం. మీరు మాతో మాట్లాడండి ప్రభు. మా హృదయాలను తెరవండి, మా చెవులను తెరవండి ప్రభు. నీ వాక్యాన్ని మా హృదయం అనే పలక మీద మీదే వ్రాయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామం అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో మనము యేసుక్రీస్తు నామమును గురించి చూస్తున్నాం. అన్ని నామముల కంటే పై నామము మన యేసయ్య నామము. దేవునికి మహిమ. హల్లెలూయా. ఈ నామాన్ని మనము కలిగి ఉన్నాం. ఈ నామములోనే మనము బాప్తిస్మం పొంది ఉన్నాం. ఈ నామము శక్తిగల నామం. ఈ నామములో శక్తి ఉన్నది. యేసుక్రీస్తు నామములో రక్షణ ఉన్నది. యేసుక్రీస్తు నామములో మనం ప్రార్థన కూడా చేస్తాం. ఈ నామం ఎలాంటిది? ఈ ప్రపంచములో అనేకమైనటువంటి నామాలు ఉన్నాయి, పేర్లు ఉన్నాయి. వాటన్నిటికంటే అత్యున్నతమైనటువంటి నామం మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం. హల్లెలూయా. ఈ యేసుక్రీస్తు నామములో శక్తి ఉన్నది. ప్రభు మనకు చెప్తున్నాడు, మీరు నా నామమున తండ్రిని ఏమి అడిగినా నేను మీకు అనుగ్రహిస్తాను అన్నాడు. అంటే యేసుక్రీస్తు నామము మనకు ఎలాంటిది? తండ్రి అయినటువంటి దేవుణ్ణి కలుసుకోవడానికి, తండ్రి అయినటువంటి దేవుణ్ణి మనము సమీపించడానికి యేసుక్రీస్తు నామం ఉపయోగపడుతుంది. అవునా? ఈ నామంలో చాలా శక్తి ఉన్నది, కానీ దాన్ని ఉపయోగించడం మనకు రావాలి. దాన్ని ఉపయోగించడం వస్తే యేసుక్రీస్తు నామం యొక్క శక్తి ఏమిటో మనం ప్రచురించేవారుగా ఉంటాం. మనం దేవుని యొక్క వాక్యములో చూద్దాం. అపొస్తలుల కార్యములు 19వ అధ్యాయం 11 నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. అపొస్తలుల కార్యములు 19వ అధ్యాయం 11వ వచనం నుంచి కొన్ని వచనాలు. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను. అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను. దయ్యములు కూడా వదిలిపోయేను. అప్పుడు దేశ సంచారులను. చాలు, ఒక్క నిమిషం మనం చూద్దాం. అపొస్తలుడైనటువంటి పౌలు గారు దేవుని యొక్క సేవకుడు. అవునా? యేసుక్రీస్తు నామాన్ని ప్రకటించినటువంటి దేవుని యొక్క సేవకుడు, అపొస్తలుడు. ఆయన దేవునికి అతి సమీపముగా ఉండడం వలన ఈ నామములో ఉన్నటువంటి శక్తిని ఆశ్రయించిన వ్యక్తి గనుక అతని శరీరమునకు తగిలినటువంటి చేతి గుడ్డలు అంటే రుమాళ్ళైనా నడికట్టులైన బెల్ట్స్ అయినా తీసుకుని వచ్చినప్పుడు రోగులు స్వస్థపరచబడ్డారంట.
దెయ్యములు పట్టిన వారు ఆ దెయ్యాల నుంచి విడుదల పొందారు అని దేవుని యొక్క వాక్యం వ్రాయబడి ఉంది. ఇంతకీ అపోస్తలుడైనటువంటి పౌలు గారు శరీరమునకు తగిలిన చేతిగుడ్డలో ఏమున్నది, ఆయన నడికట్టులో ఏమున్నది, ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఎందుకు ఆయనను తాకినటువంటి వస్త్రములు, నడికట్లు శక్తిగలవై ఉన్నాయి? రోగాలను స్వస్థపరిచే ఆ ప్రభావం ఆ వస్త్రాల ద్వారా ఎలా వెళ్ళగలిగింది? ఆ నడికట్ల ద్వారా దెయ్యములు ఎలాగూ పారిపోయాయి అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే, అన్ని నామముల కంటే పైనామమైనటువంటి యేసుక్రీస్తు నామమును ఆయన ఎరిగి ఉన్నాడు. యేసుక్రీస్తు పాద సన్నిధికి అతి సమీపముగా ఉండడం వలన ప్రభు యొక్క ప్రభావముతోనూ శక్తితోనూ అతన్ని నింపాడు. ఈ విషయాన్ని కొంతమంది ఆ దేశంలో ఉన్నటువంటి దేశ సంచారులు, మాంత్రికులు చూశారు. చూచి ఇప్పుడు ఏం చేస్తున్నారు? చదవండి. అప్పుడు దేశ సంచారులను మాంత్రికులను అయిన కొందరు యూదులు పౌలు ప్రకటించు యేసు తోడు మిమ్మును ఉచ్చాటన చేయుచున్నానని మాట చెప్పి దయ్యములు పట్టిన వారి మీద ప్రభువైన యేసు నామమును ఉచ్చరించుటకు పూనుకునిరి. అది అపొస్తలుడైన పౌలు గారు శరీరానికి తగిలినటువంటి చేతి రుమాళ్ళు, నడికట్లు చూస్తే స్వస్థతలు జరుగుతున్నాయి, దెయ్యాలు పారిపోతున్నాయి అనే విషయాన్ని కొంతమంది మాంత్రికులు తెలుసుకున్నారంట. తెలుసుకొని ఎంతవరకు మనము కొన్ని నామాలని ఉచ్చరించాం, కొన్ని మంత్రాలని ఉచ్చరించాం. ఇది ఈ నామము కంటే, మనం ఉపయోగించిన నామాల కంటే యేసు అనే నామం ఇంకా పవర్ఫుల్గా ఉంది అనుకున్నారంట. అరే, మనం వెళ్ళి మంత్రిస్తే కానీ దెయ్యం వెళ్ళని పరిస్థితి ఉంది, మనం ఏదో చేస్తేనే కానీ ఏమీ జరగడం లేదు. మనకు తెలియనటువంటి మంత్రం ఒకటి ఉంది, ఆ నామం ఒకటి ఉంది, ఆ నామము యేసు నామము అని తెలుసుకున్నారంట. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తెలుసుకొని మంత్రాలన్నీ పక్కన పెట్టి యేసు నామాన్ని ఉపయోగించడానికి తయారయ్యారు. ఎవరు? మాంత్రికులు ఉపయోగించడానికి తయారయ్యారు. యేసు నామము శక్తిగల నామం, అవునా? ఈ శక్తిగల నామాన్ని ఆశ్రయించడానికి ఒక మార్గం ఉన్నది, రక్షణ మార్గం. అది యేసు పాద సన్నిధిలో గడిపే వారిని ఆయన శక్తితో నింపుతాడు. ఆయన పాద సన్నిధిలో చేరిన వారికి అనేకమైనటువంటి ఆశీర్వాదాలు ఇస్తాడు. ఆ నామంలో ఆ శక్తి ఉన్నది. వీళ్ళు అనుకున్నారు ఇది చాలా పవర్ఫుల్ నామం, యేసు నామం, ఈ నామాన్ని ఉపయోగిద్దామరా అని చెప్పి ఒక దెయ్యం పట్టినోడి దగ్గరికి వెళ్ళారంట. వెళ్ళి వాడి మీద యేసునామములో పో దెయ్యమా, యేసునామములో పో దెయ్యమా అని వీరు మాట్లాడడం ప్రారంభించారంట. ఉచ్చాటన చేయడం ప్రారంభించారు. ఉచ్చాటన అంటే ఏదో మంత్రం అనుకొని, ఇదేదో పవర్ఫుల్ నేమ్ అనుకొని ఉచ్చాటన చేయడం ప్రారంభిస్తే ఏమైంది? అందుకు ఆ దెయ్యము, నేను యేసుని ఎరుగుదును, పౌలును ఎవర్రా మీరు? నాకు యేసు తెలుసు, పౌలు తెలుసు, మీరెవర్రా అందంట. అంటే యేసు నామాన్ని, అత్యున్నతమైనటువంటి నామాన్ని ఉపయోగించడానికి మార్గం ఏమిటి? మంత్రిస్తే పోతుందా యేసునామములో? మరి యేసునామములో శక్తి ఉన్నదా లేదా? మరి మాంత్రికులకు ఎందుకు ఆ శక్తి దొరకలేదు?
ఎందుకు దొరకలేదు? రక్షణ పొందలేదా? ఆలోచన చేద్దాం. యేసునామములో శక్తి ఉన్నది. మాంత్రికులు ఆ నామాన్ని ఉపయోగించాలని ప్రయత్నం చేసి విఫలమయ్యారు. ఆ దెయ్యం ఏం చేసిందంటే వారి మీదకి వెక్కి తొక్కి బట్టలు ఊడబెట్టి అందరినీ కొట్టిందంట. కొట్టగా దిగంబరులై ఉన్న బట్టలు కూడా లేకుండా రోడ్ల మీద పరిగెట్టుకుని పారిపోయారు. ఇప్పుడు ఒక ప్రశ్న, యేసుక్రీస్తు నామములో శక్తి ఉన్నదా లేదా? ఉంది. మరి మాంత్రికులు అదే నామాన్ని ఉపయోగిస్తే వారు ఎందుకు ఆ శక్తిని రిసీవ్ చేసుకోలేకపోయారు, పొందలేకపోయారు? ఆ నామాన్ని ఉపయోగించి ఎందుకు ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు? అపోస్తలుడైన పౌలు గారు అదే నామాన్ని ఉపయోగించి ప్రార్థన చేసిన వ్యక్తి ఏ మాట పలకకుండగానే, ఏ ప్రార్థన చెయ్యకుండగానే అతని శరీరమును తగిలినటువంటి చేతి గుడ్డలు, రుమాళ్ళు, నడికట్టు తీసుకుని వస్తే ఎందుకు అద్భుతములు జరిగాయి? ఎందుకు స్వస్థతలు జరిగాయి? ఎందుకు దెయ్యములు వెళ్ళిపోయాయి? అవునా? ఆ వాక్య భాగాన్ని అలాగా పక్కన పెట్టి మార్కు సువార్త 9వ అధ్యాయం 17-18 వచనాలు చదువుకుందాం. మార్కు సువార్త 9వ అధ్యాయం 17-18 వచనాలు చదువుకుందాం. జనసమూహములలో ఒకడు బోధకుడా మూగదయ్యము పట్టిన నా కుమారుణ్ణి నీ యొద్దకు తీసుకుని వచ్చి తిని అది ఎక్కడ వానిని పట్టునో అక్కడ వానిని పడద్రోయును. అప్పుడు వాడు నురుగు కార్చుకొని పండ్లు కొరుక్కొని మూర్ఛిల్లును. దాన్ని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగి తిని గాని అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పెను. హల్లెలూయా. యేసు ప్రభువు దగ్గరికి ఒక తండ్రి వచ్చాడు. అతని కుమారుడిని పట్టుకుని వచ్చి నా కుమారుడికి మూగ దయ్యం పట్టింది. ఆ దయ్యం అప్పుడప్పుడు వాడిని పడుతునేటప్పుడు ఆ దయ్యం ఎప్పుడైతే వాడిని పడుతుందో ఆ దయ్యం వాడిని కింద పడతోస్తుంటే వాడు మూర్ఛిల్లిన వాడిలాగా అవుతున్నాడు. నేను నీ దగ్గరికి స్వస్థత కోసం నా కుమారుడిని తీసుకుని వచ్చాను, అయితే నీవు లేవు, ఇంతలో మీ శిష్యులు ఇక్కడ ఉన్నారు. ఆ శిష్యుల దగ్గరికి వచ్చి నీతో పాటు తిరుగుతున్నారు గనుక నా కుమారుడికి దయ్యం పట్టింది, కొంచెం దీన్ని వదలగొట్టండిరా అని చెప్పి అడిగారంట. అడిగితే వాళ్ళు కూడా యేసునామాన్ని ఉపయోగించడం ప్రారంభించారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు ఉపయోగించారు? శిష్యులు కూడా ఇప్పుడు యేసునామాన్ని ఉపయోగించడం ప్రారంభిస్తున్నారు. యేసునామములో పో మూగ దయ్యమా అంటున్నారు. ఎవరు? శిష్యులు అంటున్నారు. అది పోలే. యేసు ప్రభు వచ్చినంత వరకు వెయిట్ చేశారు. యేసు ప్రభు వచ్చిన తర్వాత తండ్రి కంప్లైంట్ ఇస్తున్నాడు, నా కొడుకుని పట్టుకుని వచ్చాను, వాడికి ఒక మూగ దయ్యం పట్టింది. మీ శిష్యులు యేసునామములో పో అంటే ఏం జరగలేదు అన్నారట. ఇప్పుడు ప్రశ్న, శిష్యులు రక్షణ పొందారా లేదా? పొందారు. యేసునామాన్ని ఉపయోగించారా లేదా? యేసునామాన్ని ఉపయోగించారు. యేసునామములో శక్తి ఉన్నదా లేదా? ఉన్నది. మరి ఎందుకు పోలేదు? విశ్వాసము లేకుండానే యేసు ప్రభువును వెంబడించారా? ఎందుకు వెళ్ళలేదు? ఇక్కడ మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. యేసునామములో శక్తి ఉన్నది. యేసునామములో శక్తి ఉన్నది, కానీ దాన్ని ఆశ్రయించడం మనకు రాదు. మనకి యేసునామములో
సకల సంపదలు ఐశ్వర్యములు ఉన్నాయి, కానీ దాన్ని పొందుకోవడం మనకు రాదు. మనమంతా ఎలాంటి వాళ్ళం తెలుసా? ఆ చుట్టూ తిరుగుతుంటాం కానీ ఆ పరిధి దాటి దానిలోనికి వెళ్ళలేం. ఎందుకంటే కారణాన్ని యేసు ప్రభువే చెప్తున్నారు. ఎందుకు ఇలా జరిగింది ప్రభువా అడుగుతున్నారు. చూడండి, మార్కు సువార్త 9వ అధ్యాయం 28, 29 వచనాలు చదువుకుందాం. ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు మేము ఎందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతిమని ఏకాంతమున ఆయనను అడిగిరి. అందుకు ఆయన ప్రార్థన వలననే గాని మరి దేని వలనైనను ఈ విధమైన వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు ఇచ్చిన సమాధానం ఏంటి? అరే, నాతో పాటు తిరుగుతున్నారు కానీ మీరు ఎక్కడ ప్రార్థన చేస్తున్నారు? మీరు నిజముగా ప్రార్థన చేసి ఉన్నట్లయితే, నిజముగా మీరు దైవ సన్నిధిలోను గడిపినట్లయితే, ప్రభువు తన ప్రభావంతోనూ తన శక్తితోనూ నింపుతాడు. అప్పుడు మీలో నుంచి ప్రభావం బయటికి వెళ్తుంది. అప్పుడు అవి పారిపోతాయి. అపొస్తలుడైన పౌలు గారు ప్రార్థన చేసే వ్యక్తి, దేవునితో సహవాసం చేసినటువంటి వ్యక్తి. అందుకు ఆయన చేసినటువంటి ప్రార్థన దేవుని సహవాసంలో ఉన్నటువంటి వ్యక్తి కనుక ఆయనకు తెలియకుండానే ఆ వస్త్రాలు తీసుకుని వస్తుంటే రోగాలు పారిపోతున్నాయి, దెయ్యాలు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాయి. పేతురు గారు నడుస్తూ ఉంటే నీడ పడితే స్వస్థత వచ్చిన సందర్భాలు మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. యేసు ప్రభు ఇచ్చినటువంటి స్పష్టమైన సమాధానాన్ని మనం గుర్తించాలి. శిష్యులు కూడా ఆ మూగదయ్యాన్ని వెళ్ళగొట్టడానికి యేసుక్రీస్తు నామమునే ఉపయోగించారు కదా. మాంత్రికులు కూడా అదే యేసుక్రీస్తు నామాన్ని ఉపయోగించడానికి ప్రయత్నం చేశారు. శిష్యులు మూగదయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు. అదెవడికో దయ్యాన్ని పడితే వారు మాంత్రికులు కూడా ఆ నామాన్ని ఉపయోగించుకొని ఏదో చేద్దామంటే వాళ్ళు కూడా ఏమి చేయలేకపోయారు. ఏమిటి మరి వ్యత్యాసం? ప్రార్థన అంటే అన్యులు, దేవుని ఎరగని వారు యేసుక్రీస్తు నామాన్ని ఉపయోగించినా ఏమి జరగడం లేదు. యేసులోనికి వచ్చి యేసులో ఉన్నవారు కూడా యేసునామాన్ని ఉపయోగిస్తుంటే ఏమీ జరగడం లేదు. అసలు యేసుక్రీస్తు నామం యొక్క శక్తి ఎలాంటిదో చూద్దాం. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుందాం. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం. ఇశ్రాయేలీయుల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. సూర్యుడా నీవు గిబియోనులో నిలువు. చంద్రుడా నీవు అయ్యోలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకొను వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అను మాట యాషారు గ్రంథములో వ్రాయబడి ఉన్నది కదా. ఎవరితను ప్రార్థన చేస్తున్నాడు ఇప్పుడు? యెహోషువ అనే దేవుని సేవకుడు, నాయకుడు ప్రార్థన చేస్తున్నాడు. ఎవరి తరపున? గిబియోనులు అనేవారు ఒకరున్నారు.
వారి మీదకి కొంతమంది రాజులు దండెత్తొచ్చారు. గిబియోను వాసులు శూరులే, వారితో యుద్ధం చేస్తూ ఉన్నారు. కానీ గిబియోనులకి శక్తి సరిపోవడం లేదు. అప్పుడు గిబియోనులు యెహోషువకి వర్తమానాన్ని పంపిస్తారు. మేము మీతో సంధి చేసుకున్నాం కదా, మాకు వచ్చి సహాయం చెయ్యు అని. యెహోషువను పిలిస్తే యెహోషువ వస్తాడు. యెహోషువతో దేవుడు చెప్తాడు, నువ్వు వెళ్ళు, వారికి భయపడకు, వారిని నీ చేతికి అప్పచెప్తున్నాను అంటాడు. వెళ్ళి యుద్ధం చేస్తూ ఉంటాడు ఆ రాజులతో. మన ప్రభు అయిన దేవుడు వారిని అనేక విధాలుగా యుద్ధములో వారికి సహాయం చేస్తాడు. ఆకాశం నుంచి వడగండ్లు కూడా పడతాయి. ఆ వడగండ్ల దెబ్బకే చాలామంది చనిపోతారంట. దేవుడు వారికి సహాయం చేస్తూ ఉంటాడు. ఎవరికి? యెహోషువకి సహాయం చేస్తూ ఉంటాడు. కానీ యెహోషువ టైం అయిపోతుందే, సన్లైట్ ఫెయిల్ అవుతుంది, చీకటి అయిపోతుంది ప్రభువా, చీకటి అయిపోతుంది కనుక ప్రభువా కొంచెం ఆ సూర్యుని అలాగా ఆపుతావా? ప్రార్థన ఎలాంటి ప్రార్థన? కొంచెం సూర్యుని ఆపు, ఓ చంద్రుడా నువ్వు జస్ట్ అక్కడ అయ్యాలను లోయలో కొంచెం ఆగు అని ప్రార్థన చేస్తాడంట. ఈ ప్రార్థనకి ఏమైనా అర్థం ఉందా? అసలు సూర్యుడు ఆగుతాడా? చంద్రుడు ఆగుతాడా? అసలు ఇలాంటి ప్రార్థన చేయడానికైనా మనం తెగిస్తామా? కానీ యెహోషువ దేవుని సన్నిధానానికి సమీపముగా ఉన్న వ్యక్తి, దేవునితో ప్రార్థన చేసే వ్యక్తి. ఈ ప్రార్థన ఎక్కడ నేర్చుకున్నాడు? మోషేతో ఉన్నప్పుడు చూశాడు. మోషే గారు కొండ మీద 40 రోజులు చేస్తున్నాడు, నీరు తాగడం లేదు, ఫుడ్ తినడం లేదు, ఏమీ తినడం లేదు, ప్రార్థన చేస్తున్నాడే, మరలా ప్రార్థన చేస్తున్నాడు. ఎంత వయసు వచ్చినటువంటి ఈ వ్యక్తి రాత్రింబగళ్ళు ఎలా ప్రార్థన చేయగలుగుతున్నాడు అనే మాదిరిని పెట్టుకున్నాడు యెహోషువ. మనము దేవుని యొక్క వాక్యములు చూస్తే చాలాసార్లు కనిపిస్తుంది. దేవుని యొక్క మహిమ ఆ ప్రత్యక్ష గుడారంలోనికి వచ్చినప్పుడు దేవుడు మోషేతో ముఖాముఖిగా మాట్లాడుతూ ఉంటే చాలా సందర్భంలో యెహోషువ ఎక్కడుండేవాడు తెలుసా? ఆ గుడారం, ఏ గుడారం? ఆ ప్రత్యక్ష గుడారంలోనే ఉండేవాడు. మిగతా వాళ్ళందరూ ఎక్కడుండేవారు అనుకున్నారు? పాలెములో ఉన్నటువంటి గుడారంలో ఉండేవారు. వాళ్ళు అక్కడుండి ఆ మహిమను చూచినప్పుడు ముఖాముఖిగా ప్రభు అయిన దేవుడు మోషే అనే తన సేవకుడితో మాట్లాడుతున్నప్పుడు చూచి వంగి నమస్కారము చేసేవారంట. యెహోషువకి మాదిరి రోల్ మోడల్ ఎవరంటే దేవుని సేవకుడైనటువంటి మోషే. అసలు దేవుని సేవకుడైనటువంటి మోషే దేవుడిని ముఖాముఖిగా ఎరిగినవాడు. ప్రత్యక్షముగా ఆయన యొక్క స్వరాన్ని విన్నటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తి. ఆ అనుభవానికి దగ్గరగా చూసి నేర్చుకున్న వ్యక్తి యెహోషువ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అదే ప్రార్థన, అదే అంకిత భావం కలిగినటువంటి వ్యక్తి యెహోషువ. యెహోషువ చాలా చూశాడు, ఎన్నో అద్భుతాలను చూశాడు. అందుకే డేరింగ్ చేసి ఒక మాట అన్నాడు, ప్రభువా కొంచెం ఆ సూర్యుడు నాపు, ఈ చంద్రుడు నాపు అని చెప్పగలిగాడు. ఆ సూర్యుడు ఆగాడు, ఆ చంద్రుడు కూడా ఆగాడు. మనము సైంటిస్టులు ఒక విషయాన్ని చెప్తారు, వాళ్ళు ఏవి లెక్కలేసుకొని మొత్తం అంతా చెప్తే ఈ ప్రపంచంలో ఒక రోజు మిస్ అయ్యిందంట. తెలుసా? ఎప్పుడైనా విన్నారా? ఒక రోజు మిస్ అయిందంట. ఆ మిస్ అయిన రోజు ఎక్కడుందరా అంటే ఇక్కడుంది. ఎక్కడుంది? సూర్యుడు ఎప్పుడైతే అక్కడ నిలిచి ఉన్నాడు, నిలిచి ఉండమని, చంద్రుడిని ఎప్పుడైతే అక్కడ నిలిచి ఉండమని చెప్పాడో, ఆ ప్రార్థన చేశాడో, ఆ ప్రార్థన చేసినటువంటి సమయంలో అవి నిలిచి ఉండడము చేత ఒకరోజు
ప్రపంచం యొక్క చరిత్రలో మిస్ అయింది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇటువంటి ప్రార్థన ఎవరిలో కనిపిస్తుంది? యెహోషువలో కనిపిస్తుంది. యేసుక్రీస్తు నామం యొక్క శక్తి ఎటువంటిది? సూర్యుని కూడా అస్తమించకుండా ఆపగలిగే శక్తి గల నామం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అంటే అంత పవర్ఫుల్ శక్తి కలిగినటువంటి నామం యేసుక్రీస్తు నామం. మనం ఆరాధిస్తున్నటువంటి దైవం యొక్క నామం అత్యున్నతమైనటువంటి నామం. కానీ ఆ నామాన్ని ఉపయోగించడం, ఆ నామాన్ని ఆశ్రయించడం మనకి రాదు. చివరికి ఏమనుకుంటాం తెలుసా? ఎంత ప్రార్థన చేస్తున్నాం, ఎన్ని ఉపవాసాలు చేశాం, కానీ ఏమీ జరగడం లేదని మనం భావిస్తాం. అవునా? ఇప్పుడు ఎవరైనా కొత్తగా యేసుక్రీస్తు దగ్గరికి వచ్చారనుకో, వారికి ప్రార్థన చేయ, అమ్మ విశ్వాసం ఉంచండి, యేసయ్య చేస్తాడు అని చెప్తాం. వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? ఏది జరగకపోయింది అనుకోండి, ఏదైనా ఒకటేలే అమ్మ అనేస్తారు. కానీ యేసుక్రీస్తు నామాన్ని ఉపయోగించడం మనం నేర్చుకుంటే, అంటే దుర్వినియోగపరచడానికి కాదు, యేసుక్రీస్తు నామాన్ని ఉపయోగించడము మనము నేర్చుకుంటే దేవుని యొక్క శక్తిని ప్రజలకు కనపరిచే వారం అవుతాం. అనేక మందిని క్రీస్తు కొరకు సంపాదించగలిగే వారము అవుతాం. యేసుక్రీస్తు నామములో ఉన్న శక్తిని ఆశ్రయించడానికి ఒకటి మార్గం ఏంటో తెలుసా? ప్రభువే చెప్పాడు, ఆయనకు సమీపముగా ఉండాలి. సమీపంగా అంటే ప్రార్థన చేయడం ద్వారా, ఉపవాసం ఉండడం ద్వారా. అంతేకాకుండా దేవునికి సమీపముగా ఉండే మార్గాలు అనేకమైన ఉన్నాయి. అవి తెలుసుకుంటే, వాటిని మనము చేస్తే మనము కూడా దేవుని యొక్క శక్తిని కనపరిచే వారి జాబితాలో ఉంటాము. దేవుని యొక్క నామము మహిమపరచబడుతుంది. దేవుని యొక్క శక్తిని ప్రజలకు కనపరిచే వారముగా ఉంటాము. మనకు కావాల్సింది ఏంటి? అత్యున్నతమైనటువంటి నామము కలిగినటువంటి మనము దాన్ని ఉపయోగించడం, దాన్ని ఆశ్రయించడం నేర్చుకోవాలి. దేవుని యొక్క వాక్యం ఒకటే సెలవిస్తుంది, యేసుక్రీస్తు యొక్క నామం అన్ని నామముల కంటే పైనామం. మనము ఉపయోగించడంలో, దాన్ని ఆశ్రయించడంలో మనము ఫెయిల్ అవుతున్నాము. కానీ నిజానికి అది శక్తిగల నామం. ఎవరైతే దేవునికి అతి సమీపముగా ఉంటారో, ఎవరైతే ప్రతి దినము ప్రతి క్షణము యేసుకు దగ్గరగా ఉంటారో, వారు దేవుని యొక్క శక్తిని లోకానికి కనపరిచేవారిగా ఉంటారు. గతంలో ఒకసారి మనం మాట్లాడుకున్నాం. మొంగమూరి దేవదాసయ్య గారు, ఆయన కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉండేవారంట. ఆయనకి అదే ధ్యాస. వచ్చాడు, ఒక కాలవలాగా ఉంటే అక్కడ స్నానం చేయడానికి నిలబడ్డాడు, స్నానం చేశాడు, విప్పిన బట్టలు అక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, మర్చిపోయాడు. మనమైతే చెప్పులు, బట్టలు, పిన్నీసులు అన్నీ గుర్తుపెట్టుకుంటాం. ఆయనకి అదంతా లేదు. స్నానం చేశాడు, ఆ ధ్యాసలో ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిపోయాడు. అక్కడెవరో బహుశా గొర్రెలు కాచుకుంటున్నారు, లేకపోతే ఏదో పని చేసుకుంటున్నారు. ఈ వస్త్రాలు చూసే బాగున్నాయి అని ఇంటికి పట్టుకొని వెళ్ళి వీటిని ఉతికి వాడుకుందామని తన భార్యకు ఇచ్చాడు. ఆ భార్య వాటిని ఉతుకుతూ ప్రార్థన చేస్తూ, ఉతుకుతూ ఉందంట, ప్రార్థన చేయలేదు. ఉతుకుతూ ఉంటే ఆమెకున్నటువంటి కుష్ఠరోగం స్వస్థత వచ్చిందట. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. తర్వాత ఆ బట్టలు తీసుకొని మరలా, ఈ బట్టలు ఎవరివి అంటే పలానా వ్యక్తివి అని ఆయనకి ఇవ్వడానికి తిరిగి వచ్చారు. యేసుక్రీస్తు నామాన్ని ప్రకటించాడా ఆ దంపతులకి? కానీ యేసు యొక్క శక్తిని
ఆ వస్త్రముల ద్వారా వారికి పరిచయం చేశాడు. అలాగూ పరిచయం చెయ్యాలి. అలాగూ పరిచయం చెయ్యాలంటే మనం చేయవలసింది ఏంటి తెలుసా? యేసుక్రీస్తుతో సహవాసములో నిమగ్నమై ఉండాలి. యేసుక్రీస్తు నామాన్ని ఆశ్రయించే వారముగా ఉండాలి. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఆయన నామం అత్యున్నతమైన నామం. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 11వ వచనంలో ఏముంది? ప్రతివాని నాలుక నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. యేసుక్రీస్తు యొక్క అత్యున్నత శక్తి గల నామాన్ని మనము ఆశ్రయించడము ఈ వాక్యం ద్వారా నేర్చుకుందాముగాక. ప్రార్థన చేసుకుందాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, అన్ని నామముల కంటే పైనామం ప్రభువా నీ నామం. నీ నామములో శక్తి ఉన్నది ప్రభువా. నిన్ను ఆశ్రయించిన వారిని నీ మహిమతో నింపుతావు ప్రభువా. నీ సన్నిధిలో ఉన్నటువంటి శక్తి ప్రభావంతో వారిని నింపి నీ కొరకు సాక్షులుగాను, నీ కొరకు అద్భుతములు చేయువారుగాను, నీ కొరకు సూచక్రియలు చేయువారుగాను అట్టి వారిని నింపుతావు. నా దేవా, సత్యస్వరూపి, నీ సహవాసంలో ఉండి నీతో అంటకట్టబడి లోకానికి ప్రభువా నీ నామము యొక్క శక్తిని, అన్ని నామముల కంటే నీ నామం అత్యున్నతమైనటువంటి నామమని, ఉన్నతమైన నామమని సకల ప్రజలకు ప్రకటించే కృప భాగ్యము మాకు దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.